హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో తోటకూర కర్రీ. ఈ తోటకూరను మనం ఎక్కువగా ఫ్రై చేస్తుంటాము, లేదంటే టమాటా వేసి వండుతుంటాము. అలా కాకుండా ఈ విధంగా చేసినట్లయితే తోటకూర చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఫ్రై చేయడం వలన తోటకూరలో ఉన్నటువంటి ప్రోటీన్స్, విటమిన్స్ పోతుంటాయి. అలా కాకుండా ఇలా మనం వండినట్లయితే దీనిలో ఉన్నటువంటి పోషకాలు పోకుండా ఉంటాయి. హెల్త్కి చాలా మంచిది. వీడియో చూసే ప్రతి ఒక్కరూ వీడియోస్ని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ తోటకూరలో ధనియాలు వేయడం వల్ల ఇవి ఉడికి ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. తోటకూర కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మీకోసం. తోటకూర 4 కట్టలు. ఇది మొత్తము 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఈ తోటకూరలో డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం దీనిని 2 or 3 టైమ్స్ క్లీన్ చేసుకున్నట్లయితే ఇసుక అనేది రాకుండా ఉంటుంది. టమాటా ముక్కలు 1 కప్పు, ఆనియన్ ముక్కలు 1 కప్పు, ధనియాలు 1 స్పూన్, కారం 1.5 టేబుల్ స్పూన్, వెల్లుల్లిపాయలు 1 గడ్డ, కొత్తిమీర 1/2 కప్పు, 2 రెమ్మల కరివేపాకు. కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి తోటకూరను మొత్తము పెట్టుకోవాలి. దీనిలోకి ఆనియన్ ముక్కలు, టమాటా ముక్కలు, ధనియాలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, కారం, సాల్ట్ రుచికి సరిపడా. దీనిలోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. క్యాప్ పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టాను. ఫ్లేమ్ని స్లిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 2 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. తోటకూర ఉడికింది, 2 విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు మనము దీన్ని ఓపెన్ చేసుకుందాము. గ్యాస్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగా ఉందో. ఇప్పుడు దీనిని పప్పు గుత్తితో ఒకసారిలా స్మాష్ చేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ధనియాల ఫ్లేవర్ వల్ల తోటకూర చాలా మంచిగా ఉంటుంది. మంచి స్మెల్ వస్తుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. పప్పుని మెత్తగా స్మాష్ చేస్తాం కదా, అలా ఒక 5-6 సార్లు ఈ గుత్తితో ఇలా అన్నట్లయితే ఇందులో ఉన్నటువంటి ధనియాలు, టమాటాలు, వెల్లుల్లి ఇవన్నీ మంచిగా స్మాష్ అవుతాయి. గ్రేవీ మంచి టేస్ట్ వస్తుంది. స్టవ్ ఆన్ చేసుకొని పోపు ప్యాన్ పెట్టాను. దీనిలో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీనిలోకి పోపు గింజలను వేసుకోవాలి. కట్ చేసుకున్న 2-3 ఎండుమిరపకాయలు. దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు. పోపు రెడీ అయ్యింది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పోపుని మనము ఈ తోటకూరలో వేసుకోవాలి. చూశారు కదండి తోటకూర కర్రీ. ఇది హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.